అమెరికాలో అసలు మనుషుల అలికిడి లేని ఒక భయంకరమైన మంచు ప్రదేశాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చుట్టూ ప్రాణాలు తీసేంత చలి. సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. ఊపిరి ఆడకపోయినా సరే, చలికి కాళ్ళు మొద్దుబారుతున్నా సరే వెనక్కి చూడకుండా అలా పారిపోతుంది. కట్ చేస్తే తర్వాత రోజు కోరీ లాంబర్ట్ని చూపిస్తారు. కోరీ ప్రొఫెషనల్గా హంటర్. ఒక తోడేలు గుంపు మీద టార్గెట్ చేసి ఒక తోడేలుని మట్టి గర్పిస్తాడు. ఆ దెబ్బకు మిగతావి భయపడి పారిపోతాయి. ఆ రోజు తన కొడుకు కేసీతో టైం స్పెండ్ చేస్తానని కోరి మాటిస్తాడు. ఆ పిల్లాడు కూడా నాన్నతో వేటకు వెళ్ళడానికి భుజానికి తుపాకీ తగిలించుకుని రెడీగా వస్తాడు. వెంటనే కోరి తన కొడుకుని తీసుకుని వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ కథ ఒక మలుపు తిరుగుతుంది. కోరి ఆ ఏరియాకి వచ్చింది ఒక పని మీద. వాళ్ళ మామగారు కోరికి ఒక విషయం చెప్తాడు. వాళ్ళ పశువుల మందులోంచి ఒక దూడ మిస్ అయిపోయి ఉంటుంది. బహుశా ఏదైనా మంచు చిరుత వచ్చి దాడి చేసిందేమో అని అనుమానపడతాడు. అందువల్ల కోరి ఆ చిరుతను వేటాడడానికి బయలుదేరతాడు. మంచు మీద ఉన్న అడుగుల జాడల్ని గమనిస్తాడు. అయితే అవి ఒక జంతువుల అడుగులా కోరి కనిపించదు. ఆ అడుగులు పట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళేసరికి మంచు మీద నెత్తుటి మరకలు కనిపిస్తాయి. వెంటనే కోరి మైండ్ అలర్ట్ అయిపోతుంది. బ్యాగ్ నుంచి ఎక్విప్మెంట్ తీసి చేతిలో గన్ను పట్టుకుని చాలా జాగ్రత్తగా ఆ రక్తపు మరకల్ని ఫాలో అవుతూ వెళ్తాడు. నిజానికి ఆ దారిలోనే ఇందాక మనం చూసిన అమ్మాయి పారిపోయి ఉంటుంది. ఆ అడుగుల మధ్య ఉన్న తేడా చూస్తే ప్రాణభయంతో తడబడుతూ నడిచినట్లు కోరికి ఇట్లే అర్థమైపోతుంది. అలా కొంచెం దూరం వెళ్ళగానే మంచులో విగత జీవిగా పడి ఉన్న ఆ అమ్మాయి బాడీని చూస్తాడు. కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఒళ్ళంతా గడ్డగట్టుకుపోయి ఉంటుంది. నోట్లో రక్తం, మంచు కలిసిపోయిన ఆ క్రూరమైన దృశ్యం చూసి ఎవరికైనా వణుకు రావాల్సిందే. వెంటనే కోరి ఎమర్జెన్సీ హెల్ప్ కోసం కాల్ చేస్తాడు. కానీ వాతావరణం దారుణంగా ఉండడంతో FBI రాక ఆలస్యం అవుతుందని అర్థమైపోతుంది. సరిగ్గా అప్పుడే ట్రైబల్ పోలీస్ చీఫ్ బెన్ అక్కడికి వస్తాడు. FBI వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసేదాకా బాడీని కదపకూడదని బెన్ ఆర్డర్ వేస్తాడు. దాంతో కోరికి టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే మంచు తుఫాను ఎక్కువైతే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి పారిపోయిందనే ఆధారాలు మొత్తం మంచు కింద తుడిచిపెట్టుకుపోతాయి. కనీసం తనొక్కడినైనా వెళ్ళి వెతకనివ్వమని కోరి పట్టుబడతాడు. బెన్ను మాత్రం ససేమిరా ఒప్పుకోడు. నిజానికి ఆ చనిపోయిన అమ్మాయి పేరు నటాలి. కోరికి ఆ అమ్మాయి ముందే తెలుసు. కానీ బెన్ను మాత్రం ఎంక్వైరీ తర్వాతే అంతా కన్ఫర్మ్ చేద్దామని అంటాడు. కాసేపటికి అక్కడికి ఒక కార్ వస్తుంది. అందులో జెన్ బ్యానర్ అనే ఒక FBI ఆఫీసర్ దిగుతుంది. ఆవిడ ఈ వాతావరణానికి ఏమాత్రం సెట్ కానీ పల్చటి బట్టలు వేసుకొని వస్తుంది. పైగా ఒక FBI ఏజెంటు ఇలా అద్దె కారులో ఒంటరిగా రావడం బెన్కి ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించదు. ఆ చలికి జెన్ తట్టుకోలేకపోతుంటే కేసీ వాళ్ళ నానమ్మ జెన్కి వేసుకోవడానికి కొన్ని బట్టలు ఇస్తుంది. నిజానికి అవి వాళ్ళ మనవరాలి బట్టలు. అవే జెన్కి ఇవ్వడం ఆవిడకి లోపల అసలు ఇష్టం ఉండదు. తర్వాత జెన్ ఆ బట్టలు వేసుకుని బయటికి రాగానే ఆమెను చూసి కోరి షాక్ అయిపోతాడు. తన కూతురు జ్ఞాపకాలు కోరి కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. దీన్ని బట్టి కోరి కూతురు ఇప్పుడు బ్రతికలేదన్న చేదు నిజం మనకి అర్థమవుతుంది. అసలు ఆమెకి ఏమైంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ తర్వాత కోరి తన కొడుకు దగ్గరికి వెళ్ళి 2-3 గంటలు వచ్చేస్తానని చెప్తాడు. ఇంకా ఆ మంచు తుఫాను ఆగిపోతుంది. దాంతో క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి కోరి జెన్ ఇద్దరు కలిసి అక్కడికి బయలుదేరుతారు. అప్పటికే ట్రైబల్ పోలీస్ చీఫ్ బెన్ను తన స్లేడ్ మీద ఆ లొకేషన్కి చేరుకుని ఉంటాడు. నిజానికి అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. మరోపక్క చనిపోయింది ఖచ్చితంగా నటాలినే అని కోరి బల్లగుద్ది చెప్పేస్తూ ఉంటాడు. బెన్ మాత్రం చాలా కేర్ఫుల్గా డెడ్ బాడీని అబ్జర్వ్ చేసి వెంటనే ఫారెన్సిక్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయాలని డిసైడ్ అవుతుంది. అసలు విచిత్రం ఏమిటంటే నటాలి వాళ్ళ ఇల్లు అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు కనీసం మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వరు. పైగా ఆ ప్రాణాంతకమైన చలిలో కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎందుకు బయటకు వచ్చింది అనేది ఒక పెద్ద మిస్టరీ. ఇక్కడే జెన్కి ఒక డౌట్ వచ్చి కోరిని అడుగుతుంది. కోరి ఆ మంచు మీద ఉన్న అడుగుల్ని చాలా షార్ప్గా అనలైజ్ చేస్తాడు. పాపం ఆ అమ్మాయి ప్రాణభయంతో ఎంతలా పరిగెత్తిందో, చివరికి ఓపిక నశించి ఎలా కుప్పగూలిపోయిందో అతను వివరిస్తాడు. ఆ గడ్డగట్టే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్లే పల్మనరీ హెమరేజ్తో ఆమె చనిపోయిందని తేల్చేస్తాడు. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో తనకి హెల్ప్ చేయమని జెన్ అడుగుతుంది. దానికి కోరి ఏమాత్రం ఆలోచించడు. ఒక జంతువుని కానీ మనిషిని కానీ వేటాడడానికి తేడా ఏమీ లేదని సమాధానం ఇస్తాడు. తర్వాత ఆ రాత్రి కోరి తన తుపాకీకి బుల్లెట్లు రెడీ చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కొడుకు కేసీ అక్కడికి వస్తాడు. నటాలి విషయం విన్న ఆ పిల్లాడు, నాన్న మళ్ళీ అదే జరుగుతుందా అని అమాయకంగా అడుగుతాడు. కోరి దగ్గర ఆ మాటకి ఆన్సర్ ఉండదు. తర్వాత రోజు ఎంక్వైరీలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. అసలు నటాలి వాళ్ళ పేరెంట్స్తో ఉండట్లేదంట. 18 ఏళ్ళు రాగానే వాళ్ళని వదిలేసి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంటుంది. ఇటు మెడికల్ ఎమర్జెన్సీ రిపోర్ట్లో కూడా ఒక దారుణమైన నిజం వెలుగులోకి వస్తుంది. చనిపోవడానికి ముందు నటాలి మీద రేప్ జరుగుతుంది.
పైగా బాడీ మీద చాలా గాయాలుంటాయి. ఖచ్చితంగా ఇది మర్డర్ అని ఎగ్జామినర్ కన్ఫర్మ్ చేస్తాడు. కానీ అసలు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చింది అన్న దాని మీద ఒక క్లూ కూడా దొరకదు. ఈ విషయం తన బాస్కి తెలిసి వెంటనే తనని వెనక్కి పిలిపించేస్తాడని, దాంతో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాదని జెన్ టెన్షన్ పడుతుంది. అందుకే టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ ఇంటరాగేషన్ మొదలు పెడతారు. ముందు నటాలి తండ్రి మార్టిన్ని కలుస్తారు. కానీ అతను జెన్ అడిగే ప్రశ్నలకు విపరీతంగా చిరాకు పడతాడు. తన కూతురు ఎక్కడ ఉంటుందో, అసలు తన బాయ్ ఫ్రెండ్ ఎవరో కూడా తనకు తెలియదని చాలా కటువుగా చెప్పేస్తాడు. లోపల గదిలో నటాలి వాళ్ళ అమ్మ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. బెన్ వద్దని వారిస్తున్నా కూడా వినకుండా జెన్ ఆ గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తల్లి పరిస్థితి చూసి ఎవరికైనా సరే కడుపు తరుక్కుపోతుంది. అదే సమయంలో కోరీ అక్కడికి వస్తాడు. కోరీని చూడగానే మార్టిన్లో ఆ కోపం అంతా ఆవిరైపోతుంది. ఇద్దరు తల్లిదండ్రుల మధ్య మాటలు కందని ఒక భయంకరమైన సైలెన్స్. ఇద్దరు తమ కూతుళ్ళని కోల్పోయిన వాళ్ళే కాబట్టి ఆ పైని పంచుకుంటూ గట్టిగా హత్తుకుంటారు. ఇక్కడ కోరి ఒక మాట చెప్తాడు, బాధను పట్టుకుని వేలాడటం చాలా ఈజీ, కానీ నా కూతురుని కోల్పోయిన తర్వాత నేను ఒకటే నేర్చుకున్నాను, వాళ్ళు పోయారన్న నిజాన్ని కాదు, వాళ్ళు మనకిచ్చిన ప్రేమను మాత్రమే బ్రతికించుకోవాలి అంటాడు. ఆ మాటలతో మార్టిన్ కొంచెం కంట్రోల్ అవుతాడు. ఆ తర్వాత తనకు కొడుకు ఉన్నాడని, ఆ అబ్బాయి డ్రగ్స్కి బానిసైపోయి లిటిల్ ఫెదర్ బాయ్స్ గ్యాంగ్లో తిరుగుతూ ఉంటాడని, బహుశా తన కొడుకు ఈ విషయం గురించి ఏమైనా తెలిసి ఉండొచ్చని ఒక చిన్న లీడ్ ఇస్తాడు. నిజానికి మార్టిన్కి తన కూతురు బాయ్ ఫ్రెండ్ గురించి పెద్దగా తెలియదు, కానీ తనకు ఒక కొడుకు ఉన్నాడని అతని పేరు చీప్ అని చెప్తాడు. అతను డ్రగ్స్కి బానిసైపోయి ఆ లిటిల్ ఫెదర్ బాయ్స్ గ్యాంగ్లో తిరుగుతూ ఉంటాడు. ఏదేమైనా నటాలి తన అన్నయ్యను చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా చీప్కి ఏదో ఒక విషయం తెలిసే ఉంటుందని మార్టిన్ ఒక చిన్న క్లూ ఇస్తాడు. వెంటనే బెన్, జెన్, కోరీ ముగ్గురు కలిసి ఆ లిటిల్ ఫెదర్ బాయ్స్ అనే ఏరియాకి బయలుదేరతారు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ఇంట్లో ఫుల్ సౌండ్స్తో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో మొత్తం 4 అన్నదమ్ములు ఉంటారని, వాళ్ళందరూ మహా ముదుర్లు, అంత ఈజీగా ఏది బయట పెట్టరని బెన్ హెచ్చరిస్తాడు. సో ప్లాన్ ప్రకారం కోరీ ఇంటి వెనక వైపుకి వెళ్తాడు. అప్పుడే బెన్, జెన్ ముందు డోర్ దగ్గరికి వెళ్తారు. శామ్ అనే ఒక కుర్రాడు తలుపు తీస్తాడు. అతను చూస్తేనే ఫుల్గా డ్రగ్స్ మత్తులో ఉన్నాడని క్లియర్గా మనకు అర్థమవుతుంది. నటాలి అన్నయ్య చీపు ఇంట్లో లేడని చెప్తూనే ఒక సడన్గా ఊహించిన విధంగా బెన్, జెన్ల మొహం మీద పెప్పర్ స్ప్రే కొడతాడు. దాంతో వాళ్ళిద్దరికీ కళ్ళు విపరీతంగా మండిపోయి చూపు మసకబారిపోతుంది. సరిగ్గా అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన కోరి చాలా సింపుల్గా పార తీసుకొని ఆ శామ్ తల మీద బలంగా ఒక్కటిస్తాడు. ఆ దెబ్బకి శామ్ కుప్పగూలిపోతాడు. ఇప్పుడు జెన్ కళ్ళు మండిపోతున్నా సరే ధైర్యంగా గన్ను పట్టుకుని ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఆమెకి ఎదురుగా ఏముందో సరిగ్గా కనిపించదు. కొంచెం ముందుకు వెళ్ళగానే శామ్ ఆమె మీదకి కాల్పులు మొదలు పెడతాడు. వెంటనే జెన్ కూడా తనని తాను కాపాడుకోవడానికి గుడ్డుగా ఎదురు కాల్పులు జరుపుతుంది. ఆ బుల్లెట్లు తగిలి శామ్ కింద పడిపోయి గట్టిగా దగ్గుతూ ఉంటాడు. జెన్ మెల్లగా గన్ను లాగేసుకుని గురిపెట్టి నిలబడుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన బెన్ను శామ్ పరిస్థితి చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు. జెన్ మాత్రం అంబులెన్స్ పిలుద్దాం అంటుంది. కానీ ఆలోపు శామ్ ప్రాణాలు వదిలేస్తాడు. సో ఇంకా చేసేదేం లేక బెన్ను, జెన్ను బయటకు వచ్చేస్తారు. ఇంకోవైపు బయట ఫ్రాంక్, చీప్ ఇద్దరిని పోలీసులు పట్టుకుంటారు. బెన్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. తన చెల్లి నటాలి చనిపోయిందన్న విషయం తెలియగానే చీపు పూర్తిగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడే ఒక కీలకమైన విషయం బయటపడుతుంది. నటాలి బాయ్ ఫ్రెండ్ ఎవరో చీప్కి తెలుసు అనమాట. వెంటనే చీప్ని తీసుకుని ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని జెన్ అంటుంది. కానీ కోరి దానికి ఒప్పుకోడు. ఎందుకంటే అక్కడ మంచు మీద అతనికి కొన్ని స్నోమొబైల్ అడుగుల జాడలు కనిపిస్తాయి. తన బైనాక్యులర్తో వాటిని చాలా షార్ప్గా అబ్జర్వ్ చేస్తాడు. ఆ అడుగులు సరిగ్గా నటాలి బాడీ దొరికిన కొండ వైపుకి వెళ్ళి ఉంటాయి. అయితే కోరికి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఆ బండి అడుగులు పైకి వెళ్ళాయి కానీ మళ్ళీ కిందకి రాలేదు. అంటే చీప్కి ఖచ్చితంగా ఏదో తెలిసే ఉంటుందని కోరి ఫిక్స్ అవుతాడు. ఆ మంచు ఇంకా నటాలి కథను దాచే ఉంటుంది. తుఫాన్ రాకముందే అక్కడికి వెళ్ళాలని జెన్తో చెప్పి కోరి బయలుదేరతాడు. కొద్దిసేపటికి వాళ్ళు ఆ కొండపైకి చేరుకుంటారు. చెట్ల మధ్యలో బండి వెళ్ళకపోవడంతో ఇంజిన్ ఆపేసి కాలి నడకన ముందుకు వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళగానే ఆ అడుగుల జాడలు ఆగిపోతాయి. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ఇంకొక డెడ్ బాడీ కనిపిస్తుంది. సగం మంచులో కూరుకుపోయి పక్షులు పీకుతున్న ఆ దారుణమైన బాడీని చూస్తారు. సాయంత్రానికి ఆ ఏరియా మొత్తం పోలీసులతో నిండిపోతుంది. నటాలి బాయ్ ఫ్రెండ్ పనిచేసే చోట కెమెరా రికార్డింగ్స్ తీద్దామని బెన్ చెప్తాడు. కానీ కస్టడీలో ఉన్న ఆ కుర్రాళ్ళు మాత్రం నోరు విప్పరు. దాంతో నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానని చెప్పి కోరి అడుగుతాడు. చీపు నీ ముందు నిజం ఒప్పుకున్నా కూడా అది కోర్టులో సాక్ష్యంగా పనికిరాదని బెన్ అడ్డుపడతాడు. తర్వాత జెన్ ఫోన్లో మాట్లాడుతూ పక్కకు వెళ్ళగానే కోరి మళ్ళీ బెన్ దగ్గరకు వస్తాడు. చీప్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకైతే నిజం చెప్తాడని కోరి పట్టుబడటంతో బెన్ను ఒప్పుకుంటాడు. సో కోరి వెళ్ళి చీప్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. చీప్ మాత్రం ఈ ఊరు అసలు వేస్ట్, ఇదొక చెత్త లైఫ్ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడు కోరి తనదైన శైలిలో చీప్ కాలర్ పట్టుకొని బండికేసి గట్టిగా గుద్ది, నీ చెల్లిని చంపిన మురగాళ్ళు ఇంకా ఈ ఊర్లోనే తిరుగుతున్నారు, వాళ్ళని ఆ రాబందులా నీ చెల్లిని పీకు తినేలా చేసావు సిగ్గు లేకుండా అని చెప్పి కళ్ళలోకి చూస్తూ సూటిగా అడుగుతాడు. ఆ మాటలకు చీప్ గుండె పగిలిపోతుంది. దాంతో అసలు నిజం మొత్తం కక్కేస్తాడు. నటాలి బాయ్ ఫ్రెండ్ పేరు మ్యాట్ అని, అతను డ్రిల్లింగ్ రిగ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడని చెప్తాడు. దీని గురించి ఇంకా ఏమైనా తెలియాలంటే శామ్ని అడగమని చీప్ చెప్తాడు. కానీ నిజానికి శామ్ అప్పటికే చనిపోయింటాడు. తర్వాత కోరి తిరిగి బెన్ జెన్ దగ్గరికి వస్తాడు. అసలు చీప్ ఏం చెప్పాడు అని తెలుసుకోవాలని జెన్కి ఉన్నా కూడా ఆమె ఏమీ అడగదు. రేపు పొద్దున్నే రిగ్ దగ్గర కలుద్దామని బెన్ చెప్తాడు. కోరి మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపటికే ఇందాక దొరికిన డెడ్ బాడీ ఎవరిదో తెలిసిపోతుంది. ఆ చనిపోయింది మరెవరో కాదు, నటాలి బాయ్ ఫ్రెండ్ మ్యాట్. ఇదే విషయం కోరికి చెప్పడానికి జెన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బయట విపరీతమైన చలి ఉండడంతో కోరి ఆమెని ఇంట్లోకి పిలుస్తాడు. లోపలికి వెళ్ళిన జెన్కి అక్కడ కొన్ని ఫ్యామిలీ ఫోటోలు కనిపిస్తాయి. అప్పుడే కోరి ఒక ఫోటో చూపించి తన కూతురు పేరు ఎమిలీ అని చెప్తాడు. ఆ మాట వినగానే జెన్ బాగా ఫీల్ అయిపోతుంది. ఇక్కడే కోరి తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన గతాన్ని జెన్తో పంచుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోరి వేరే ఊర్లో పనిచేసే టైంలో తన భార్య విల్మాతో కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తాడు. ఇంట్లో 16 ఏళ్ల ఎమిలీ, చిన్నపిల్లాడు కేసీ మాత్రమే ఉంటారు. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా ఒక పార్టీ జరుగుతుంది. తర్వాత రోజు పొద్దున్నే నటాలి ఫోన్ చేసి ఎమిలీ కనిపించడం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఒక పశువుల కాపరికి వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరంలో ఎమిలీ డెడ్ బాడీ కనిపిస్తుంది. కానీ అప్పటికే నక్కలు ఆమె బాడీని దారుణంగా పీకు తినేయడంతో కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎలా చనిపోయిందో బయటపడదు. ఈ విషయం చెప్తూ ఉన్నప్పుడు కోరి గొంతు వణుకుతూ ఉంటుంది. అది గమనించిన జెన్ను తను అనవసరంగా ఈ టాపిక్ తీశానని బాధపడుతుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే బెన్ కొంతమంది పోలీసులను తీసుకుని జెన్తో కలిసి మ్యాట్ పనిచేసే డ్రిల్లింగ్ స్టేషన్కి వెళ్తాడు. అయితే కోరి మాత్రం తన స్లేట్ బండి తీసుకుని అడుగుల జాడలు పట్టుకుని వేరే దారిలో వెళ్తాడు. నటాలి మర్డర్కి సంబంధించిన మ్యాట్ ట్రైలర్లో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతకడానికి జెన్ ఆఫీసర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ చిన్న క్లూ దొరికినా కూడా రేడియోలో ఇన్ఫార్మ్ చేయమని కోరికి కూడా చెప్తారు. తర్వాత మంచులో అలాగే ముందుకు వెళ్తున్న కోరి కొన్ని జంతువుల అడుగులు ఫాలో అవుతూ ఒక చనిపోయిన జంతువు దగ్గరికి చేరుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అటు డ్రిల్లింగ్ స్టేషన్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మ్యాట్ కనిపించడం లేదని, మేము కూడా కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నామని పోలీసులతో చెప్తారు. గర్ల్ఫ్రెండ్తో గొడవపడి మ్యాట్ 2-3 రోజుల నుంచి డ్యూటీకి రావట్లేదని వాళ్ళు కవర్ చేస్తారు. కానీ అక్కడున్న ఇద్దరు గార్డ్స్ మొహం మీద చిన్న చిన్న దెబ్బలు ఉండడంతో జెన్ను చాలా షార్ప్గా నోటీస్ చేస్తుంది. దానికి వాళ్ళు తమ డ్యూటీ చాలా రిస్క్ అని, కంపెనీ వాళ్ళు కనీసం హెల్మెట్ కూడా ఇవ్వరని ఏదో ఒక అబద్ధం చెప్తారు. మొత్తానికి వాళ్ళ సూపర్వైజర్ ఆ ట్రైలర్ని చెక్ చేయడానికి పర్మిషన్ ఇస్తాడు. అటువైపు కోరి తన బైనాక్యులర్తో చూస్తే తను ఫాలో అవుతున్న అడుగు జాడలన్నీ కరెక్ట్గా ఆ ట్రైలర్ దగ్గరికే వెళ్ళాయని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ట్రైలర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక గార్డు బెన్నిని ఒక మాట అడుగుతాడు. మ్యాట్ మిస్సింగ్ గురించి నటాలీనే కంప్లైంట్ ఇచ్చిందా అని అడుగుతాడు. దానికి బెన్ను అవును అని సమాధానం ఇస్తుంది. వెంటనే ఆ గార్డు, ఓహో అయితే మీకు నటాలీ డెడ్ బాడీ దొరికే ఉంటుందేమో అని నోరు జారుతాడు. ఆ ఒక్క డైలాగ్తో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. బెన్నుతో పాటు మిగతా ఆఫీసర్స్ అందరికీ వాళ్ళ మీద ఫుల్ డౌట్ వచ్చేసి గన్స్ తీసి పొజిషన్లోకి తీసుకుంటారు. వెంటనే ఆ గార్డ్స్ కూడా వాళ్ళ గన్స్ బయటకు తీస్తారు. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే వాళ్ళు నటాలిని కానీ మ్యాట్ని కానీ కొన్ని రోజులుగా కలవలేదు. అలాంటప్పుడు నటాలి చనిపోయిందన్న విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నటాలి మర్డర్ గురించి పోలీసులు ఇంకా అఫీషియల్గా బయట పెట్టరు. ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందని మాత్రమే న్యూస్లో వస్తుంది. సో ఇక్కడ జరగబోయే డేంజర్ని పసిగట్టిన జేను తను SBI ఏజెంట్ అని, వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టనని గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో దూరంగా ఉన్న కోరి రేడియోలో బెన్నిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. దాంతో కోరికి ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతుందని అర్థమైపోయి వెంటనే తన రైఫిల్ పట్టుకుని ఆ ట్రైలర్ వైపు పరిగెడతాడు. జెన్ను ఆ ట్రైలర్ డోర్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటే లోపల పీట్ అని ఇంకొక ఘాటు నిద్రపోతున్నాడని తెలుస్తుంది. నిజానికి అతనికి అది నైట్ షిఫ్ట్. ఇక్కడే మనకు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్న ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఆ రోజు నటాలి తన బాయ్ ఫ్రెండ్ మ్యాట్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చెప్పకుండానే ఆ ట్రైలర్కి వస్తుంది. మ్యాట్ ఆమెను చూసి చాలా సంతోషిస్తాడు. ఇద్దరు కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే బయట ఏదో అలికిడి వినిపిస్తుంది.
సిటీకి వెళ్ళిన మిగతా గార్డ్స్ అందరూ కూడా సడన్గా వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు నటాలి బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. అది గమనించిన పీటు ఫుల్గా తాగి ఉండడంతో ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దాంతో మ్యాట్కి కోపం వచ్చి పీట్ని గట్టిగా తోసేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు. కానీ కొద్దిసేపటికే పీట్ మళ్ళీ వచ్చి మ్యాట్తో గొడవకి దిగుతాడు. ఇంకొక గార్డు నటాలిని బూతులు తిట్టడంతో ఆమె లాగి ఒక్కటిస్తుంది. ఆ కోపంలో పీటు నటాలి మీద దారుణంగా దాడి చేస్తాడు. అది చూసి మ్యాట్కి రక్తం మరిగిపోయి వాళ్ళ మీదకి వెళ్తాడు. కానీ ఆ గార్డ్స్ అందరూ కలిసి కూడా మ్యాట్ తల మీద బాటిల్తో బలంగా కొడతారు. మ్యాట్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత ఆ మృగాలంతా కలిసి నటాలి మీద దారుణంగా అత్యాచారం చేస్తారు. పాపం మ్యాట్ స్పృహలోకి వచ్చి వాళ్ళని ఆపడానికి తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతూ ఉంటాడు. అదే సమయంలో నటాలి అక్కడి నుంచి తప్పించుకుని బయటికి పారిపోతుంది. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటికే మ్యాట్ వాళ్ళ చేతుల్లో దారుణంగా దెబ్బలు తింటూ ప్రాణాలు వదులుతూ ఉంటాడు. ఆ భయంతో నటాలి ఆ మంచుల్లోకి అలా పరుగు తీస్తుంది. ఇప్పుడు మళ్ళీ కథ ప్రెజెంట్లోకి వస్తుంది. జెన్ ఇంకా ఆ ట్రైలర్ తలుపు కొడుతూనే ఉంటుంది. బయట ఉన్న కర్టెస్ అనే గార్డు ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటాడు. సడన్గా లోపల నుంచి ఒక షార్ట్ గన్ను పేలుతుంది. ఆ బుల్లెట్ నేరుగా జెన్కి తగలడంతో ఆమె ఎగిరి దూరంగా పడిపోతుంది. ఈ ఊహించని దాడితో ఆ గార్డ్స్ అందరూ పోలీసుల మీద విచక్షణారహితంగా ఫైరింగ్ మొదలు పెడతారు. జెన్ను కింద పడిపోయినా సరే తన గన్తో ఒక గార్డు కాలు మీద కాల్చి అతన్ని మట్టి కరిపిస్తుంది. అప్పుడే లోపల నుంచి ఎవరో మిషన్ గన్తో ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ తోటాల వర్షానికి పోలీస్ చీఫ్ బెన్ ప్రాణాలు కోల్పోవడం జెన్ కళ్ళారా చూస్తుంది. అయితే కర్టెస్ ఇంకా బ్రతికి ఉంటాడు. అతను జెన్ గన్ను లాగేసుకుని ఆమెను చంపడానికి రెడీ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచో ఒక స్నైపర్ బుల్లెట్ దూసుకొచ్చి కర్టెస్ తలని చీల్చుకుంటూ వెళ్తుంది. ఆ కాల్చింది మరెవరో కాదు, మన కోరి. తన గురితో మిగతా ఇద్దరు గార్డ్స్ను కూడా లేపేస్తాడు. ఆ ట్రైలర్లో ఇంకా ఇద్దరే మిగులుతారు. అందులో ఒకడు చనిపోగానే పీట్ మాత్రం కిటికీ పగలగొట్టుకొని బయటికి దూకి పారిపోతాడు. జెన్ను ఫీట్ మీద కాల్చడానికి ట్రై చేస్తుంది. కానీ అతను అడవిలోకి పారిపోతాడు. వెంటనే కోరి జెన్ దగ్గరికి వచ్చి ఆమెని జాగ్రత్తగా లోపల సోఫాలో కూర్చోబెడతాడు. హెలికాప్టర్ వస్తేనే తన ప్రాణాలు దక్కుతాయని జెన్ చెప్పడంతో కోరి రేడియోలో మెసేజ్ ఇస్తాడు. తర్వాత నేను ఆ ఫీట్ పని పడతాను, కానీ పీట్ను మాత్రం ప్రాణాలతో వెనక్కి తీసుకురాను అని కోల్డ్గా చెప్తాడు. కోరి ఉద్దేశం ఏమిటో జెన్కి క్లియర్గా అర్థమైపోయి తల ఊపుతుంది. అటువైపు పీటు ఆ మంచి అడవిలో ప్రాణభయంతో పారిపోతూ ఉంటాడు. ఊపిరి ఆడుకున్నా సరే చేతిలో గన్ను పట్టుకుని ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెడతాడు. చుట్టూ ఎవరైనా వస్తున్నారేమో అనే భయంగా గన్ను గురిపెడుతూ ఉంటాడు. కానీ కోరి అప్పటికే పూర్తి వైట్ కాలర్ డ్రెస్ వేసుకుని ఆ మంచులో కలిసిపోతాడు. 1% కూడా బయటికి కనిపించడు. సైలెంట్గా వెనక నుంచి వచ్చి పీట్ని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. తీరా పీట్కి మెలుగు వచ్చేసరికి తన బాడీ అంతా ఒక బ్యాగులో బంధించి ఉంటుంది. కాళ్ళు చేతులు కట్టేసి మొహం నిండా రక్తంతో ఉంటాడు. అప్పుడు కోరి చాలా ప్రశాంతంగా మనం ఇప్పుడు ఈ కొండల్లోకెల్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నామని చెప్తాడు. పీటు భయంతో నేను నీతో మాట్లాడాలి అని బ్రతిమలాడుకుంటాడు. కోరి పక్కనే ఉన్న ఒక చెట్టు మొద్దు మీద కూర్చొని అవును నువ్వు చెప్పేది వినడానికే ఇక్కడ కూర్చున్నానని చెప్తాడు. పీటు కష్టపడి లేచి కూర్చోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అతను చూపు తన కాళ్ళ మీద పడుతుంది. తన కాళ్ళకు బూట్లు ఉండవు. ఆ ప్రాణాలు తీసే చలిలో కాళ్ళకి బూట్లు లేవని తెలుసుకోగానే పీటు గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. కోరి మాత్రం ఎలాంటి ఎమోషన్ లేకుండా ఒక వేటగాడిలా చాలా సైలెంట్గా అతన్ని గమనిస్తూ ఉంటాడు. చెప్పడం మొదలుపెట్టు, నీకు టైం చాలా తక్కువ ఉంది అని చాలా కోల్డ్గా అడుగుతాడు. దాంతో పీట్ భయంతో వణికిపోతూ అసలు నిజం కక్కేస్తాడు. నటాల మీద దాడి చేసింది తానేనని, మ్యాట్ని చంపింది కూడా తానేనని ఒప్పుకుంటాడు. నన్ను జైలుకి తీసుకెళ్ళు, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి రెడీ అని బ్రతిమలాడుకుంటాడు. ఇక్కడ కోరి ఒక ఆన్సర్ ఇస్తాడు. ఇక్కడ చట్టం లేదు, శిక్ష లేదు, కేవలం నేను మాత్రమే ఉన్నాను అని చెప్తాడు. ఆ కన్ఫర్మేషన్ విన్న వెంటనే కోరి తన దగ్గరున్న కత్తి తీసి ఫీట్ కాళ్ళు చేతులకు ఉన్న తాళను కోసేస్తాడు. ఇక్కడ నుంచి హైవే దాకా పరిగెడితే నువ్వు బ్రతికిపోయినట్లే. సరిగ్గా నటాలికి కూడా మీరు ఇదే ఛాన్స్ ఇచ్చారు. పాపం ఆ దారుణమైన మంచులో మీలాంటి మృగాల నుంచి తప్పించుకోవడానికి 6 మైళ్ళు చెప్పులు లేకుండా పరిగెత్తింది. ఇప్పుడు నీ వంతు వచ్చింది అని చాలా బ్రూటల్గా చెప్తాడు. అసలు పీట్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. కోరి తనని జైలుకి తీసుకెళ్తున్నాడేమో అని పిచ్చి ఆశతో ఉంటాడు. అప్పుడే కోరి తన రైఫిల్ని ఫీట్ చెవి దగ్గర పెట్టి ఒక్కసారిగా గాలిలోకి కాలుస్తాడు. ఆ భయంకరమైన సౌండ్కి పీట్ మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చివాళ్ళ పరిగెట్టడం మొదలు పెడతాడు. అయితే అక్కడ వాతావరణం అతనికి అస్సలు సహకరించదు. ఎత్తైన కొండలు, ప్రాణాలు తీసే మంచు. కింద పడుతూ మళ్ళీ లేస్తూ చేతులతో పాకుతూ ఒక జంతువులాగా ప్రాణభయంతో పరిగెడతాడు.
కోరి మాత్రం అక్కడే నిలబడి ఇదంతా చాలా సైలెంట్గా గమనిస్తూ ఉంటాడు. అలా కొద్దిసేపు పరిగెత్తగానే ఆ గడ్డగట్టే గాలికి పీటు ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. దాంతో మంచు మీద వెలికిలా పడిపోతాడు. గాలి కోసం అల్లాడిపోతూ రక్తం కక్కుతూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చాలా ఘోరంగా ప్రాణాలు వదిలేస్తాడు. పీట్ని చంపడానికి కోరి ఒక్క బుల్లెట్ కూడా వాడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత కోరి హాస్పిటల్లో ఉన్న జెన్నీని కలవడానికి వెళ్తాడు. అదృష్టవశాత్తు జెన్ను ప్రాణాలతోనే ఉంటుంది. కొంచెం వీక్గా ఉన్నా సరే ఖచ్చితంగా కోలుకుంటుంది. కోరి ఒక చిన్న జోక్ వేయగానే ఆమె మొహంలో ప్రశాంతమైన నవ్వు కనిపిస్తుంది. ఆమె కోసం కోరి ఒక చిన్న బొమ్మను కూడా బహుమతిగా ఇస్తాడు. కాసేపటికి జెన్ను చాలా ఎమోషనల్ అవుతూ నా మైండ్లో ఒక్కటే తిరుగుతుంది. 6 మైళ్ళు చెప్పులు లేకుండా మంచులో పాపం నటాలి ఎలా పరిగెత్తిందో కదా, ఆ చలికి ఎంత నరకం అనుభవించిందో అని బాధపడుతుంది. దానికి కోరి ఆమెను ఇలా పరిగెత్తించిన వాళ్ళు కూడా ఆ నరకం ఏంటో చూపించే వచ్చాను అని సింపుల్గా సమాధానం ఇస్తాడు. ఫైనల్గా కోరి నటాలి తండ్రి మార్టిన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్తాడు. బాధలో ఉన్న మార్టిన్కి ఒక మంచి సలహా ఇస్తాడు. నీ కొడుకు చీప్కి నువ్వు దూరంగా ఉండొద్దు, ఇప్పుడు వాడికి నీ అవసరం చాలా ఉంది అని చెప్తాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.